బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టూడెంట్ సక్సెస్ కోచ్ డాక్టర్ సిఎస్ వెబ్బా గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఎన్నో మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు పిల్లల విషయంలో. మరి ఇప్పుడు ఈరోజు నేను వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే స్లీపింగ్. మనం గతంలో చూసుకుంటే, గతం అంటే ఇంకా మన అమ్మమ్మలు నానమ్మలు, మా కాలం నాటి అమ్మమ్మలు వాళ్ళు అయితే చక్కగా కథలు చెప్పేవాళ్ళు నిద్రపోయేటప్పుడు. తొందరగా వాళ్ళని కథ వింటూ నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే అర్ధరాత్రి మనం డోర్ తీసి చూసినా కూడా వాళ్ళు దుప్పట్లో కూడా ఫోన్ పెట్టుకొని ఆడడము, ఏదో ఒకటి చాటింగ్ చేయడం. నిద్ర అనేది వాళ్ళకి ఇంకా రావట్లేదు. నిద్రపోవడం అనేది మర్చిపోతున్నారు చాలామంది పిల్లలు. నాకు నిద్ర రావట్లేదు, నేను నైట్ చదువుకుంటాను, నాకు నైట్ నిద్ర రాదు అనేసి కొంతమంది పిల్లలు ఉన్నారు. అంటే అసలు స్టూడెంట్కి పడుకోవడానికి ఒక అనువైన సమయం ఉంది, ఎక్కువసేపు స్టూడెంట్ పడుకోవాలి, దానివల్ల హెల్త్ ఇష్యూసే కానీ మన మెమొరీ కాన్షియస్ కానీ ఇవన్నీ ఏమైనా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా నిద్ర లేమి అంటే నిద్ర తక్కువగా ఉండడం వలన ఆ స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద చాలా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఒక్కటి దెబ్బతింటే చాలు. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటే నేర్చుకునే తగ్గుతుంది. కాన్సన్ట్రేషన్ తగ్గితే వాళ్ళు రిప్రొడ్యూస్ చేసే తక్కువ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటే ప్రతి రంగంలో కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంతకుముందు చక్కగా స్లీపింగ్ అవర్స్ లాగా రాత్రి మేబీ 9 కల్లా అలా పడుకునేవాళ్ళు, పొద్దున్నే లేచి తయారై చదువుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి టైంకి వెళ్తే చాలరా అని పేరెంట్స్ అనుకుంటున్నారు. చదువుకోవడం అనేది మర్చిపోయింది. ఆ కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు టైంకి వెళ్తే చాలు. ఎందుకంటే పొద్దున్న ప్రతి గృహిణి కూడా లేచి పిల్లలందరినీ తయారు చేసి అంత హడావిడిగా ఉంటుందో మనందరికీ కూడా తెలిసింది. పిల్లలు లేవకపోయేసరికి చిరాకు అనేది వస్తుంది. వాళ్ళు లేచి వాళ్ళంతటా వాళ్ళు తయారవ్వరు, వాళ్ళు చదువుకోవడమే సమస్య లేదు, ఇంకా వాళ్ళ బ్యాగులు అన్ని పట్టుకెళ్తే చాలరా అని ఆ పరిస్థితి వచ్చింది. మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి నిద్ర అనేది తక్కువ అవుతుంది. ఆ నిద్ర తక్కువ అవడం మూలన పొద్దున్న పూట లేవలేకపోతున్నారు, బద్ధకంగా ఉంటుంది. ఎవరికైనా మంచి నిద్రలో ఉన్నప్పుడు లేకపోతే చిరాకు వస్తుంది, పిల్లలు కూడా చిరాకు పడడం అనేది అలవాటు అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది. సో దీన్ని ఎక్కడో చోట సెట్ చేయాలి. ఎక్కడ సెట్ చేయాలంటే మనకి ముందు రాత్రి పూట పడుకునే ముందే సెట్ చేసుకోవాలి. సో పడుకోవడానికి కనీసం 1 గంట ముందు పిల్లల్ని ఎటువంటి డివైస్ వాడకుండా చూసుకోవాలి. పిల్లలు వాడకుండా చూసుకోవాలంటే కనుక పెద్దవాళ్ళు కూడా మానేయాలి. రోల్ మోడల్గా ఉండాలంటే పెద్దవాళ్ళు చూస్తుంటే పిల్లలని ఎలా మానేయమని చెప్పగలుగుతారు? వాళ్ళు కూడా నేర్చుకోరు. మనం చెప్పిందే కాదు, పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. మనం అబ్జర్వ్ చేసిందే ఎక్కువ వాళ్ళ వాల్యూ సిస్టంలో అది వెళ్ళిపోతుంది. సో 1 అవర్ ముందు అంటే కనుక ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది మన పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని చెబితే ఖచ్చితంగా వాళ్ళకంటూ ఓకే ఇది మనం తప్పు చేస్తున్నాము అన్న ఒక కాన్సెప్ట్కి వచ్చినప్పుడు, ఆ రికగ్నిషన్కి వచ్చినప్పుడు దీనికి రెక్టిఫికేషన్ ఏంటి అన్నది ఆలోచించడం మొదలవుతుంది. సో మొట్టమొదటి చేయాల్సింది వాళ్ళు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, స్కూల్ టైంలో వాళ్ళు ఏమైనా కొద్దిగా డ్రోజీగా ఉంటున్నారా, వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా ముందు రికార్డ్ చేయించాలి. అంటే ఒక 1 వీక్ ఈరోజు ఏం జరిగింది, అంతసేపు నిద్ర అనిపించింది, కొంచెం బోరింగ్ సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయా, ఓ సబ్జెక్ట్ బోర్గా ఉంటే నీ బాడీ ఎలా రియాక్ట్ అయింది, రైట్, మంచి యాక్టివ్గా ఉన్న సబ్జెక్ట్ ఏమైనా ఉందా. సో టీచర్ని బట్టి సబ్జెక్ట్ని లైక్ చేస్తారు, సబ్జెక్ట్ని బట్టి టీచర్ని కూడా లైక్ చేస్తారు. ఇవన్నీ కూడా సాధారణంగా జరిగేవి. ఇట్లా మనం వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డేటా తీసుకున్న తర్వాత మనకి ఒక్కొక్క స్టూడెంట్కి 15 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా మనం చూసుకుంటే వాళ్ళు ఎంతసేపు నిద్రపోగలిగితే అంత మంచిది, రైట్. తర్వాత వాళ్ళని చేత ఒక ప్లానింగ్ అనేది వాళ్ళ చేత చేయించాలి. ఇప్పుడు మన పిల్లలకి చెప్తే చేయడం అనేది కష్టం, బట్ వాళ్ళ చేత మనం ఫెసిలిటీ చేయించి అయితే 8 గంటలు నిద్రపోవాలి అని అనుకుంటే వాళ్ళే డివైడ్ చేసుకుని ఇలా చూసుకుని ఓకే మనకి ఇంతసేపు నిద్రపోవాలని అనుకుంటున్నానంటే ఓకే ఒక 1 వీక్ ట్రై చేయండి. అన్ని గంటలు నిద్రపోతే మీరు అలర్ట్గా ఉంటున్నారా లేదా, లేదు అంటే ఇంకా స్లీపీగా ఉందంటే దాని అర్థం ఏంటి, ఇంకొన్ని అవర్స్ యాడ్ చేయాలి అని. సో ఇంకొన్ని అవర్స్ యాడ్ చేయాలి. అవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మనకు ఉన్నవి 24 అవర్సే. సో వాళ్ళ చేతే మళ్ళీ ఎక్కడ తగ్గించుకోవాలి, ఆటల్లో తగ్గించుకోవాలా, వీడియోలు చూడడంలో తగ్గించుకోవాలా అంటే వాళ్ళు మళ్ళీ ప్రయారిటీ అనేది అర్థం అవుతుంది. చదువులా, ఆటలా, ఫ్రెండ్సా, ఇంకా వీడియోలు చూడాలా,
అనేసి ఎందులో తగ్గించుకోవాలి అంటే మళ్ళీ గివ్ దెమ్ ద చాయిస్. ఎస్. అప్పుడు వాళ్ళు తీసుకుంటారు వీడియోలు తగ్గిద్దాం అని. అట్లా మెల్లిమెల్లిగా మనం చేస్తేనే వాళ్ళకి సరైన నిద్ర అనేది ఉంటుంది. ఎప్పుడైనా నిద్ర లేచిన తర్వాత యాక్టివ్గా లేరు అంటే కనుక దాని అర్థం వాళ్ళకి నిద్ర సరిపోలేదని. ఎస్. బట్ ఇది ఒక ఫ్యామిలీ ఎక్సర్సైజ్ లాగా చేయాలి, ఇండివిజువల్గా చేస్తే మాత్రం అవ్వదు. ఇంకొకటి, నిద్రపోవడానికి మన బాడీ ఎలా సన్నద్ధం అవుతుందంటే చీకటిగా ఉండాలి. చీకటిగా ఉన్నప్పుడు మెలనిన్ అనే ఒక కెమికల్ అనేది బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసి దానివల్ల స్లీప్ అనేది వస్తుంది. మనం నిద్రపోయే నిమిషం దాకా, మంచం ఎక్కే నిమిషం దాకా బ్రైట్గా మొబైల్ కానీ ఇంకేదైనా చూస్తూ ఉంటే ఆ మెలనిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ కాదు. దానివల్ల పడుకోగానే వెంటనే నిద్ర పట్టదు. పడుకోగానే నిద్ర పట్టకపోతే చాలామందికి మళ్ళీ చిరాకు వచ్చి మళ్ళీ ఫోన్ ఎక్కడుందా అని చూసుకుంటాం. సో ఇది లూప్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో ఫోన్కి చేతికి అందే దూరంలో ఉండకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. చాలామందికి ఆదివారం అయితే లేట్గా లేవచ్చు అనే కాన్సెప్ట్ ఉంది. అది బ్రేక్ చేయాలి. ఎందుకంటే అందరూ ఒక సోషల్ కండిషన్ లాగా ఆదివారం అయితే లేట్గా లేవచ్చు అనేది మనకి బాడీకి కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే మనం ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేపుతున్నప్పుడు ఆ రోజు కూడా 5 గంటలకి లేచితే ఆ 5 గంటలకు లేవడం అనేది కంటిన్యూ అవుతుంది. సార్ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు చాలామంది పిల్లలు మీరు ఇప్పుడు పడుకోవట్లేదని మనం మాట్లాడుకున్నాం. కొంతమంది పిల్లలు అయితే ఎక్కువ నిద్రపోతారు. మరి వాళ్ళని ఏమన్నాను సార్? వాళ్ళు ఎక్కువ నిద్రపోతున్నారంటే వాళ్ళు యాక్టివ్గా ఉండే టైం ఎక్కడ కనుక్కోవాలి. మనకి ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలు తీసుకుంటే మేబీ కొన్ని అవర్స్ నిద్రకు వదిలేస్తే మెలకువగా ఉన్న అవర్స్లో యాక్టివ్గా ఉండేవి, ఎక్కువ ఎనర్జీ ఉండే అవర్స్ కొన్ని ఉంటాయి. అది ఐడెంటిఫై చేసి ఆ టైంని చదువు కనుక వాడుకుంటే చక్కగా పనికొస్తుంది. అది డిమెరిట్ ఏం కాదా సార్? అది అబ్సల్యూట్లీ కాదు. ఎవరికైనా సరే, ఇప్పుడు మీరు కూడా ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ప్రతి గంటకి ఒక రికార్డ్ లాగా మీరు చూసుకోండి. అవుట్ ఆఫ్ 1 to 10 నా ఎనర్జీ లెవెల్ ఎంత ఉంది ఇప్పుడు అని. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది అనుకోండి, ఇంకొక గంట అయిన తర్వాత మళ్ళీ చూడండి ఎలా ఉంది. దీంతో కంపారిజన్ అనేది వస్తుంది కదా. సో 7 ఉంది, లేకపోతే తక్కువ ఉంది, లేదా బాగా ఉంది. ఇట్లా మీరు ఒక 10 రోజులు చేయండి. 10 రోజులు చేస్తే మీకు మొదటి 2-3 రీడింగ్లు కొంచెం అటు ఇటు వస్తాయి. బట్ తర్వాత నుంచి యూ విల్ గెట్ యాక్యురేట్ రీడింగ్స్. దాన్ని బట్టి మీకే తెలుస్తుంది మెలకుగా ఉన్న గంటల్లో మీరు ఎక్కువగా అలర్ట్గా యాక్టివ్గా ఉన్న గంటలు ఏవి అని. అలాంటి హై పీక్ అవర్స్ని మనం ప్రొడక్టివ్ వర్డ్స్కి, మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్కి వాడుకోవాలి. యాజ్ అన్ ఇండివిజువల్ వీ కెన్ డూ లైక్ దట్. అలా కానీ స్టూడెంట్స్కి మాత్రం వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలంటే మాత్రం కష్టం అవుతుంది. వాళ్ళకి ఈ అవర్స్ అనేవి ఎప్పుడు ఉన్నాయని మనం వీ కెన్ ప్రిపేర్ విత్ దేర్ హెల్ప్ అని అడిగితే మనకు తెలుస్తుంది. సో స్కూల్ అవర్స్ కాకుండా మిగతా అవర్స్లో ఎప్పుడు అలర్ట్గా ఉంటున్నారో చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మనకి నిద్రపోయడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చదువుకున్నదంతా కూడా లోపల కన్సాలిడేట్ అవ్వడానికి నిద్ర అనేది చాలా అవసరం. చాలామంది నైట్ అవుట్ చేస్తారు ఎగ్జామ్ ముందు ముఖ్యంగా. అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ద బెస్ట్ అనేది వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు పడుకుని వెళితేనే ద బెస్ట్ అనేది ఇవ్వగలుగుతారు. సార్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి మంచి స్లీపింగ్ అవర్ ఇంత అంటే ఏం చెప్తారు సార్? ఇన్ని అవర్స్ స్టూడెంట్ పడుకోవాలి అంటే స్లీపింగ్ అవర్స్ అన్నవి ఫిజికల్ యాక్టివిటీని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు నడుస్తున్నారు, లేకపోతే ఏమైనా ఆటలు ఆడుతున్నారా, స్కూల్లో కూడా పైకి కిందకి ఎక్కువ తిరగాల్సి వస్తుందా, దీన్ని బట్టి ఉంటుంది. 15 ఏళ్ల వరకు, 15 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం దే కెన్ స్లీప్ ఇన్ సైకిల్స్. ఈ సైకిల్ 1.5 అవర్ ఉంటుంది. మల్టిపుల్స్ ఆఫ్ 1.5 అవర్స్ స్లీప్ అయితే సరిపోతుంది. ఓకే. సో ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా ఎక్కువ మెంటల్ స్ట్రెయిన్ కనుక ఉంటే కనుక వాళ్ళు చక్కగా దే కెన్ ప్లాన్. 15 ఏళ్ళు దాటిన వాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఎన్ని సైకిల్స్ మల్టిపుల్స్ ఆఫ్ 1.5 అవర్ అంటే 1.5 అవర్ కానీ, 3 అవర్స్ కానీ, 4.5 అవర్స్ కానీ, 6 అవర్స్ కానీ, 7.5 అవర్స్ కానీ వాళ్ళ బాడీ చెప్పినట్టు పడుకోవాలి. రైట్. ఈ 1.5 అవర్స్ అనేది కాస్త 5-10 నిమిషాలు అటు ఇటు కూడా కావచ్చు. అంటే ఎవరైనా ప్రశాంతంగా పడుకుని మళ్ళీ ప్రశాంతంగా లేచారనుకోండి, వాళ్ళు ఆ 2 టైమింగ్స్ నోట్ చేసుకుంటే తెలిసిపోతుంది వాళ్ళకి సైకిల్ ఎంత ఉంది అని చెప్పేసి. ఓకే. సో స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి మాత్రం
up to 15 years, let them sleep whatever number of hours they want to sleep. సో ఫైనల్గా పేరెంట్స్కి ఏమైనా చెప్తారా సార్? అంటే చాలామంది పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో నెగ్లెక్ట్గానే ఉంటారు. ఇప్పుడు ఈ స్లీపింగ్ అన్నారు, మీరు చాలా విషయాలు చెప్పారు. మ్యాక్సిమం పేరెంట్స్కి ఇవన్నీ తెలిసి కూడా ఉండవు, తెలిసినా కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఉన్న బిజీలో కూడా అంటే వాళ్ళ పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలనుకుంటారు, మంచి ఎడ్యుకేషన్ కావాలంటారు, మంచి బట్టలు ఇవ్వాలనుకుంటారు, మంచి నిద్ర కూడా ఇవ్వండి. ఇది ఖర్చు లేని పని, మన ఇంట్లో మనం చేసుకోగలిగింది. సో ఈ ఖర్చు లేని పని ఇది ఒక్కటి కనుక కేర్ తీసుకుంటే మిగతావన్నీ కూడా దే ఫాల్ ఇన్ లైన్. మనం చదువు అంతా కూడా బ్రెయిన్కి సంబంధించింది. బ్రెయిన్ బాగా పనిచేయాలంటే మంచి నిద్ర, విశ్రాంతి అన్నది అవసరం. ఎందుకంటే మనకి నిద్ర తక్కువైతే కనుక నిద్రలో ఏం జరుగుతుంది, ఇట్ ఇస్ న్యాచురల్ రీజువినేటింగ్ ప్రాసెస్. అంటే తను మళ్ళీ బ్రెయిన్ బాగు చేసుకునేటువంటిది, శరీరాన్ని బాగు చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. సో నిద్ర పోకుండా మెలకుగా ఉంటే కొన్ని బయోకెమికల్ ప్రాసెస్ ఆర్ కొంత మెటీరియల్ అనేది బయటకు పంపించడం అనేది జరగదు. సో బాడీ నీడ్ స్లీప్. ఇది చెప్తారు కదా, తిండి లేకపోయినా ఉండొచ్చు కానీ నిద్ర లేకుండా ఉండలేము, అంత ఇంపార్టెంట్ నిద్ర. కాబట్టి తగు నిద్ర అన్నది చాలా చాలా అవసరం. ఆ తగు అన్నది పిల్లలకు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఉంటుంది. బట్ ఒకటే వాళ్ళకి సరైన నిద్ర దొరుకుతుందా లేదా అని ఎలా చూస్తామంటే లేవంగానే యాక్టివ్గా ఉన్నారా లేదా, లేవంగానే యాక్టివ్గా ఉన్నారంటే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కాంపిటీషన్ మయం అయిపోయింది. మీరు చదువులో కూడా కాంపిటీషన్లో ముందు ఉండాలి. చదువులో కాంపిటీషన్లో ముందు ఉండాలంటే కేవలం నాలెడ్జ్ సంపాదించడం ఒకటే కాదు, మీకు చాలా స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి. ఆ స్కిల్స్ మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని మాస్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి స్కిల్స్ అందించేందుకు మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ వర్క్షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే ఇక్కడ కిందన పేర్కొన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ అని చెప్తారు. ఈ వర్క్షాప్లో మీరు జాయిన్ అయ్యి మీ యొక్క సక్సెస్ అనేది ఈ ఎగ్జామ్స్లో పెంచుకోండి. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. సో వ్యూవర్స్ చూసారు కదా వీడియోస్. మరి డాక్టర్ సిఎస్ విపా గారు స్టూడెంట్స్ని, పేరెంట్స్ని ఉద్దేశించి మెమరీ టెక్నిక్స్, ట్రైనింగ్ టెక్నిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆన్లైన్ క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేయడం అయితే చేస్తున్నాము. మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎన్రోల్ చేసుకోండి. మరి ఆ క్లాసెస్ ఎవరైతే వింటారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. వీడియోస్ చూసారు కదా, ఎలాంటి టెక్నిక్స్ చెప్తున్నారు, ఎలాంటి టిప్స్ చెప్తున్నారు. అది స్టూడెంట్స్కే కాదు, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎంప్లాయీస్కి కూడా, పేరెంట్స్కి కూడా, టీచర్స్కి కూడా ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడ లేట్ చేయకుండా కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వెపా సార్ టీం అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఆలోచించొద్దు, కాల్ చేయండి, సార్ టీంతో మాట్లాడండి, రిజిస్ట్రేషన్ చేసుకొని ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.